Act 3. స్వలాపురి మహారాణి గారు పక్కలో పసిబిడ్డ పాలు తాగర గారు గారు పక్కలో పసిబిడ్డ దొంగలు వచ్చి అయ్యో దోసుకుపోయారు నేను పిలిచారు కోపన్ను నిన్ను పిలిచి వెళ్ళారా నిన్ను రమ్మంటే పిలిచేరా ఏ దూడలున్నారు ఏదున్నది రమ్మంటే పిలిచారా ఏ చదువున్నావా ఏదున్నావా నాయన మహానుభావుడు ఎప్పుడైతే సోలాపురి మహారాజు ఎప్పుడైతే గొల్లలు గోపనాల పొడికేస్తున్నాడో ఆయన గోపనాలు కూడా అంటే ఆయన ఇద్దరిన గోపన్ను వాడు తుల్లు పడలేసేడు కళ్ళు నిలిపేడు
ఏయ్! ఏయ్! ఏరా? ఓయ్! ఓయ్! ఆ. ఇక్కడికి వచ్చి ఆ. ఒక ఏడుతుంటే ఏ? ఒక ఏడుతుంటే ఆ. అది ఏదో వచ్చి ఆ. గడ్డి మీద ఆ. సముద్రం పడిందండి. నిన్నా? ఆయ్. నిన్నా? నన్నే ఏం కొడితే అక్కడ పడ్డానండి. ఆడికి ఏంటి అల్లం గడికి నారిగడికి పులి పులి ఏట రాజుగారు మన సంతగారికి తెగ మాట్లాడేసుకుంటున్నారు కానీ ఒరేయ్! ఏమిటి రాజుగారు ఆ. ఇదేంటండి ఇదేంటంటే ఆ. మనం మాట్లాడితే అవునా ఎక్కడా ఎక్కడ అంటే మీరు అక్కడ ఉంటే ఇప్పటికే నవ తమ వల్ల ఉన్నాం అవుట్ పోయి సత్తమయ్యా బాబు అవునా ఏం రాజుగారు ఆ పొల్లుంటే కంపడతాయి దిగి అవుట్ అయ్యా అవుట్ అవుట్ ఇదా ఊరికి చేద్దాం అవుట్ అవుట్ అవుతా ఎక్కడ్రా బాబన్నా ఇది అవుట్ కాదురా ఇది మనం మాట్లాడే మా ఊతు ఎవరు రాజుగారు కాలు ఎదురు లేవు ఆ. ఇంకోరు ఎవరు లేవు ఆ. ఎలా మాట్లాడుతండి రే గోపన్నా రే ఎవరు రాజుగారు దీనికి కాలు ఎదురు లేవు రే గోపన్నా దీనికి కాలు ఎదురు లేవు వాళ్ళు చెదలు లేకపోనా ఉప్పు నూరు లేకపోనా నీకులాగా రే గోపన్నా దీని కాళ్ళు చేతులు లేకపోయినా మనం ఏం మాట్లాడతారా గోపన్నా అనంతండి ఏం మాట్లాడితే పడతారా అయితే ఊరి చెప్పు ఇప్పుడు మంగళవారం అంట ఈ రోజు పడతావా ప్రాక్టీస్ చేస్తున్నావు పాటలు ఏమన్నా రాజుగారు ఓయ్ ఇంకో పాట ఇంకో పాట ఏం పాట పాడతావు నువ్వు పాడతాను పక్కన బావగారు వచ్చేటి అది నాది 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 నక్కిలిస్ గొలుసు నీ పక్కన బావగారు అది బావగారు వచ్చేది
గోపన్న ఈ కాదురా పాడమన్నదే ఏంటండి ఒరే గోపన్న ఏంటంటే మనం మాట్లాడితే ఏమవుతురా గోపన్న మనం మాట్లాడితే ఏమవుతుంది మనం ఏం మాట్లాడితే అదేం మాట్లాడతారా గోపన్న మనం ఏం మాట్లాడితే అదే మాట్లాడుతుంది మాట్లాడతావా అలాగేనండి ఒరే ఎగలు ఒరే సత్య ఒరే నారాయణ ఎరా ఈనమ్మ కాదు ఎవరా దానమ్మ కంప్యూటర్ కొట్టేసి ఉన్నాడు అదండి పెట్టాడండి పెట్టే ఆయన అమ్ముడు తెచ్చేది దీన్ని మనం మన అమ్మది కోడికి ఇప్పుడు తెచ్చుకున్నాడు అలాగైతే నేను ఒక మాట్లాడుతున్నాను గోపన్న అలా కాదురా నువ్వు ఏం మాట్లాడితే అది ఆకాశంలో పడుతుంది ఆకాశంలో పడుతున్నారు మాట్లాడతానండి మాట్లాడేస్తానే హరి హరి నారాయణ హరి నారాయణ గణేశో వేలో హరి హరి నారాయణ హరి నారాయణ కొల్లవాడి బతుకురు దేవుడా గల్లవారు నలుగురా దేవుడా ఇద్దర బెల్లాలు దేవుడా ఇద్దరు బెల్లాలులా కొడుతుంటే బెల్లం దొరకండి బెల్లం దేవుడా కొల్లవాడి దేవుడా దేవుడా ఇద్దర బెల్లాలు వద్దురా దేవుడా అయ్యావండి అవ్వండి రాజులే వాళ్ళ రాజులే ఎవరే త్రిగాడండి గోపన్న అద్దరు పాలు వేల పక్క రూపాయలు పాలు దాకా నినిపిస్తున్నారు చెప్పంట వేటరా గోపన్న చెప్పండి చెప్పండి సోలాపూర్ సంతలకి వాళ్ళ వారు తిన్నది ఆ నీతో ఉండి తోలుకొచ్చిందని చూసి వస్తా పెట్టి అయ్యా బాబో అయ్యా బాబా ఆదివారం తినవారం అయితే ఏడుకోకుండా ఆడుకోకుండా ఎప్పుడు చచ్చిపోయావే మా అమ్మ ఉందా మీ మామ మీ మామ చచ్చిపోతున్నా మామ ఎక్కడ కుదురు బాబా ఎక్కడ పోతే చచ్చిపోతున్నా మార్కెట్కి వెళ్ళిపోతున్నా మీకో కోట మీ ఆవిడకో కోట ఇంకో కోట మీ అమ్మకో కోట నాతో ఇంకో కోట గంగ పట్టుకో కోట వేసి ఎక్కడికి చచ్చిపోతుంది మా మామ పోలేదురా బాబా మిగిలిన కోరుకోరు తొక్కలేదు మీరు తీసుకోరు బాగా తీసుకొస్తాడు ఏ రాజుగారు ఈ మామగారండి మా మామగారు మా మామ పోలేదు బాణం గుండ్రాగా గుండ్రాలే అది 10 గంటలండి కొడి కనబడతలేదు గోపన్న సోలాపూర్ సంతలకి కొల్లవారి అవి తోడు తోడు వచ్చింది చూసి వస్తావా అదే రాజుగారు నాకు పెళ్ళి అయిపోతుందండి ఎవరిగా చెప్తే జనం ఎక్కువైపోతాం అదే మనం తినేహం మా శాబ్ వచ్చి మేము తినేహం రాజుగారు పెళ్ళి అయిపోతుందండి ఏంటి రాజుగారు ఎమ్మటనే నాకు ఎమ్మటనే ఒక ఆటలు ఉంటుందండి రాజుగారు ఎమ్మటనే 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 మళ్ళీ కోడిపిల్ల కోడిపిల్లరా ఆడపిల్లని పెంచి వచ్చేసి ఆడపిస్తున్నావు తర్వాత కోడిపిల్ల ఉంటుందండి రాజు గారు ఆడపిల్లంటే పెంచి వచ్చేసి ఆడపిల్లంటే పెంచి వచ్చేసి అత్తవారింటి పంపుతాం కాబట్టి అత్తవారింటి పంపిస్తాం కాబట్టి మన పిల్లని పెట్టానండి మన పిల్ల ఆడపిల్ల అవుతుంది కాబట్టి ఆడపిల్లని పెట్టానండి ఆడపిల్ల పేరెట్టు కోడిపిల్ల అంటే అండి కోడిపిల్ల అంటే కోడిపిల్ల అంటే అండి అదేనండి కింద కోడిపిల్ల ఏంటండి
కోడిపిల్ల కాదండి కోడి పిల్ల అంటే అండి కోడిపిల్ల అంటే నా కొడుకండి కోడి పిల్ల అంటే నా కొడుకండి రే ఎవరన్నా చిరంజీవను బాలకృష్ణను వెంకటేశను పెట్టుకుంటారండి పెట్టరా ఏమండి కోడిపిల్లని పెట్టుకున్నావు మా వంశులు ఎవరు పుట్టారు పెద్ద వంగరుగా పుడతారండి అనవచ్చు అంటే మీ వంశులు ఎవరు పుట్టా పెద్ద వంకరగా పుడతారండి ఏమండి నా పెద్ద పొగుడండి మీ పెద్ద పొగుడు ఏమండి రాజు గారు నా చొక్క వేసుకున్నాడు సొంత చిరంజీవి ఉంటాడండి వీడు నువ్వు ఆంజనేయుడు నాకు చెల్ల ఉంటాడండి అమ్మా ఓ బాధ ఇది లోపలికి వచ్చేవాడు అంటే నా పెద్ద పొగుడు ఏంట రాజు గారు వద్దులేండి ఏంట రాజు గారు నా పెద్ద పొగుడు పెద్ద పొగుడు అది చూపించాడండి ఏంట రాజు గారు ఆడికి నోరు తిరగదండి నోరు తిరిగిద్దండి ఏంట రాజు గారు ఏంట రాజు గారు ఆడికి నోరు తిరిగిద్దా ఎలా మాట్లాడి చెప్పనా అర్రే బావా అదే అదేంటి ఆట రాజుగారే లోపలికి వెళ్ళింది ఇదండి ఎక్కడి మీద ఇది అనుకొచ్చిందండి ఎక్కడి మీద వచ్చింది కానీ దాంతో పాటు ఆట రాజుగారే ఆడికి తోడండి చూడా అవును గేదెలు నడుపుతున్నాడు గేదెలు ఆవులు మేపడండి ఇదండి వినపడదు చెవుడా చెవుడండి బావా రే అది బావా ఎక్కడున్నా వచ్చి పొద్దుక అంటే మీ పెద్ద మూడికి చూడండి చెవుడు మీ చిన్న పౌడు అండి ఎదురుగా ఫోన్ పెట్టుకుని ఎలా నుంచున్నాడు ఆడాడు మీ పెద్ద మూడు చెవుడు అన్నావు ఎలా మాట్లాడతారా ఎలా అవుతారా ఏమండి ఎలా నడతాడు ఎలా నడిచాడు అనుకున్నారా ఏంటి అయ్యారు ఏంటి ఎలా కేకెత్తరా ఉన్నారు బొచ్చన్ గారికి ఏండి రేపొద్దున ఊరికింపండి బొచ్చన్ గారు మంగళవారం అదేలే ఆ దేవుడు దాని చందనగా ఎక్కడండి రే అడిగి పొందుతాడు వచ్చాయి రే అడి పొందుతాడు వచ్చాయి రే ఇది రే పరమణ తినేంత వచ్చాయి అరే అంటే మీ పెద్ద పౌడు చెవిటోడండి మీ చిన్న పౌడు ఏమంటారు రాజు చిన్న పౌడు ఫోన్ పెట్టుకుని ఈడే తెస్తాడు చూడండి ఆడి మధ్య హైదరాబాద్ వచ్చారండి అండి దేనికి వెళ్ళాడున్నా ఆడు దేనికి వెళ్ళినా పని చేయడండి ఏమంటారు రాజు గారు ఆడు చూస్తే చిరంజీవిలా ఉంటాడండి నవ్వుతే నాగచలా ఉంటాడండి ఏడు వెంకటేశ్వరలా ఉంటాడండి ఏమంటారు రాజు గారు ఆడికి అది లేదండి మనందరికి ఉండేది అట్లేదు కింద రెండు ఉన్నాయి వరకే లేదండి లేదండి ఇందుకే ఆడేపోతుంది బాగా కదా మీరు బావండి బాబా ఆడ ఎలా నడుతారా అంటే అడిగారు ఆడు తురముడికి ఇల్లు కొనుక్కున్నాడండి కొట్టగా కొట్టడండి గంగా పొట్టి అటు ఎత్తుంది ఎలా ఉంటావుట ఒరే కొండ డాన్స్ కట్టగానండి మా ఊడ అలా ఎగిరితే కొడతారండి ఇక్కడ పోతారా శివరాం చెట్టు గడి పోతారా శివరాం చెట్టు గడికి వెళ్ళాలి గంగపూడి అటు ఎక్కాక నిర్ణయం తీసుకోవడానికి వెళ్తారండి ఎక్కకెళ్ళండి అలాగైతే నీ పెద్ద పౌడు చెవిటోడు చిన్న పౌడు పుట్టోడు నీ కొడుకు కూడా ఇలా పుట్టాడని నీ కొడుకు పుట్టాడురా చూస్తే చిరంజీవిలో ఉంటాడండి నీ కొడుకు కూడా నవ్వుతే నాగెత్తలో ఉంటాడండి 10 సంవత్సరానికి వెళ్ళి మెరుపులంటి చేసుకుని లిట్టికి వేసుకుని గొట్టం పట్టు తిరుగుతున్నాడండి ఇంత ఫోటోస్ ఉంటాయి రాజుగారు ఒకప్పుడు లాడర్ గడి దిగాడు ఇప్పుడు అందించాడండి ఏంటో ఏం లేదండి నాకు ఒరే నాన్న దా అమ్మగా పోలేదంట రే
అలాగైతే ఆ. ఏయ్, ఆ. నీకు ఆడపిల్ల నాకెందుకు కోడపిల్లది మీకెందుకండి ఒరేయ్, ఆ. గోపన్న సోలాపురి చంద్రకి గొల్లవారి ఆమె తోడిని తోడుకొచ్చని చూసొస్తావా రాజుగారండి మీకు అవన్నీ చూడండి బాబు. నమస్తే దంకి రా ఆ. సోలాపురి చంద్రకి ఓయ్ గొల్లవారి చంద్రే ఆహా. బొబ్బట్లు మనకి చాలా బాగున్నాయండి పొద్దున్న సండాలు బొబ్బట్లు ఉన్నాయి కొడుకులు ఇంకేం లేదు లేదని కొడుకులు చూడ ఇస్తుంది ఆహా అమ్మగారు తెలియదు ఎక్కువ ఆ. ఓయ్. గోపన్న ఆ. అది కదరా ఆ. సోలాపురి చంద్రకి గొల్లవారి చంద్ర ఆమె తోడిని తోడుకొచ్చని చూసొస్తావా రాజుగారండి ఓయ్. మీకు అవన్నీ చూడండి బాబు. నీకు మొగుడు నాకు శివుడు అది ఎలా వచ్చింది చెప్పరా పెళ్ళికి ముందు లేదంటే పెళ్ళ వచ్చింది ఒరే గోపన్న పెళ్లి ముందు లేదా ఆ. ఒరే ఆ. ఎవరికైనా పెళ్లి అయితే ఒళ్ళు వస్తుంది మీకులాగా మీ అత్తగారు దిట్టంగా పెట్టింది జీడిపప్పు కట్టేసి అదిగో నువ్వు చుట్టంగా కూడా మీ ఆమె ఎక్కడ పెట్టలేదు నీకు అట్లేదండి చూడొద్దు ఒళ్ళంతా మాయం పెడితే ఆ. చూడొద్దు మాయోడు 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 పెట్టిందండి ఇది ఒళ్ళొస్తా మీ అమ్మ వచ్చిందా ఆ. నీకు ఆ. మరి ఆడికి ఎక్కడదా ఆడికి చిన్నగా ఉంటుందండి ఒరే ఆహా. ఒళ్ళంతా మీ అమ్మ ఏంటి చూడొద్దా మాయోడు మాయోడు పెట్టిందండి ఇప్పుడు ఎత్తగట్టే మీకు చూడొద్దకి చేసుకుంటాను ఎవరికైనా ఒళ్ళొత్తాకి ఏమండి ఆ. ఎవరికైనా పెళ్లికి ముందు పెద్ద మంది వద్దగలుగుతారండి ఒరే ఓయ్. ఎవరికైనా కానీ ఆ. పెళ్లికి ముందే చూస్తారు పెళ్లి సంబంధం ఏమండి రాగారు ఆ. నాకు కూడా పెద్ద మంది వద్దగలిరండి ఎక్కడికి ఏమండి రాగారు ఆ. ఎక్కడికి వెళ్ళారు ఏమో ఏడు రాగారు ఓయ్ ఇలా డైరెక్ట్కి వెళ్ళిపోతే ఆ దేవుడు ఉంది దేవుడు ఉందండి ఆ. ఏమండి ఆ. ఆ పక్కన ఉందండి చెరుగొట్టు ఆ. చెరుగొట్లు ఉందండి పిల్ల మనం వెళ్ళిపోతే వెళ్ళిపోతే నా రోజు 3 రోజులు రావగలదు తన ఒరే అలాగని రేపు పండు ఏంటిరా మనకి వదిలి అర్థం ఒకటే నువ్వు 5 నెలలు 5 నెలలు మనం ఏడు రాజుగారు అది దొరక కలిసి ముడిది ఏడు రాజుగారు ఒరే గోపన్న ఆ. అలాగైతే అలాగైతే పెళ్లి చూడడం చూస్తాకి ఆ. ఎవరు వెళ్ళిరా ఎవరు వెళ్ళారండి ఆ. ఎవరెవరు వెళ్ళారనుకున్నారు ఎవరెవరు? నా పెద్దప్పుడు ఆ. నా చిన్నప్పుడు ఆ. మా అన్నయ్య ఆ. మా బొరమ బ్యాచ్ ఎవరో 1 2 3 4 5 బొరమ బ్యాచ్ లవణ ఓయ్ బాంబు పెచ్చా అనగానే కొట్టేస్తారండి ఆ రోజు భక్తి ఉందా రౌడీ ఉన్న దగ్గర ఆ. కడిపెట్టుకో కొంత ప్లేట్ కట్టపోతారు ఆ. 75 కూడా వస్తారండి ఇప్పుడు ఏడరాజు గారు ఓయ్ ఆ. వీళ్ళందరూ వెళ్ళారండి వారమే పెచ్చండి కలిపి ఏడాది తిరిగారండి సెట్ అవుతుంది ఎక్కడ సెట్ అవుతుంది వీళ్ళందరూ తిరిగి ఎలా సెట్ అవుతుంది ముందే ఖర్చు వేసేయారండి అక్కడ 12 గంటలకు వెళ్ళి 3 గంటలకు వస్తా హలో అంటారండి అంటారు గారు ఓయ్ అయితే ఆ. పాపం దాకా సంబంధం దొరకలేదండి దొరకలేదు వచ్చేస్తా ఆ. పానంలో చెరువు కాదురా ఆ. పారం చెరువు ఉంది ఆ. దానికి ఎదరా ఆ. పిల్లలు ఉంది పొలం ఉంది దాని పక్కన ఆ. దాడిపిల్లి దాడిపిల్లి గొయ్యి ఉందండి కాలనీ ఆ. ఆ కాలనీలో ఉందే ఓ పిల్లండి ఆహా. ఏమంటారు గారు అక్కడికి వెళ్ళి చూసారు నన్ను కదండి ఆ. పిల్లని చూసారండి ఎవరెవరను మా పెద్ద పౌడు చిన్నప్పుడు మంచులు పంపు ఆ. వెళ్ళారండి వెళ్ళి పిల్లని చూసారండి ఆ. పిల్లని చూసి ఆ. పిల్ల ఆ. పప్పలు పెట్టిందండి పప్పల ఆహా. ఏంటి అయ్యండి వెయ్యి ఏమండి కంకర పూస ఎక్కడికంక ఎర్ర కంకరండి ఏం చెప్పురా తింటారు కదండి బాబు అది ఓ కారపూస ఏమంటారు అయ్యారు ఓయ్. రొంకాయలు ఎరుంగు అదండి డ్రింక్లా కారపూస పెట్టి ఈ రొంకాయలు ఇచ్చారండి వీళ్ళందరికీ వీళ్ళందరికీనండి సరిపోతుందా సరిపోతుందండి వీళ్ళకి తాగేశారండి కొత్త ఆవు పొట్టు పట్టుకొచ్చారండి వీళ్ళ ఆవు మెప్పిద్దండి ఆవును కుర్రనే అవ్వదండి మనం వేపిద్దండి పిల్ల మరి ఇంకెందుకు మరి ఆవు పుట్టింది మనకి అదండి పెళ్లికి ముందు పర్సలు పెట్టుకుని కొట్లో పొద్దున్నే లేచి శిశువురు కాదు ఎవరిని పర్స పరస పట్ల మనకి పర్సలో ఉండేదండి 2 ఫోటోలు
ఎవరయ్యా ఈ మధ్యలో వాట్సాప్ వచ్చిందండి మీకు అప్పుడు పర్సనల్ చూడండి వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ వాడలేదు మీరు రాజు గారు పర్సనల్ చూడండి కానీ పొద్దున్న అమ్మగారు పిల్ల ఆపడం తెచ్చారు పిల్ల ఆపడం తెచ్చారండి పిల్ల ఎలా ఉన్నా కానీ పిల్ల ఎలా ఉందండి ఆ కిసు దగ 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 మనకే గారు ఒకటి ఇటు నా పెండ రెండు మా తోడలు మేము ముగ్గురు ఎక్కడాడేసి మందు కొడతాకి వాడదని కాయ చూస్తామని మందు కొడతాకి కూర్చోనండి ఏటరావు గారు ఏటరావు గారు పెళ్లి కాయం చేసుకొచ్చాక పెళ్లి కాయం చేసి వచ్చాక ఏటరావు గారు పెళ్లి ఎక్కడ పెట్టాలనుకున్నారా మన ఊర్లో పెట్టి ఎక్కడ కాలేదండి శివాయన పెట్టండి రాజా పచ్చి పిల్లండి ఆయన కూడా పచ్చి పిల్లనంటండి పొద్దులు గారండి చేతగండి వచ్చి రాని మన పిల్ల చదువులండి ఓ ఈ పిల్లైన మా ఆయన కాపురమైన బొగ్గులై చెప్పై మహా ఇదే మహా అదే మా బొట్టగా తిరగకూడదు పది చేయడం తిరగకూడదు పది పడిపోలేదు మహా వస్తానండి ఏటరావు గారు ఇలాగని కాదని ఏటరావు గారు పెళ్ళి అయిపోయిందండి మన ఇంటికి వచ్చామండి మా సమ్మకం వెళ్తామండి వెళ్ళండి తిన్నానండి ఏటరావు గారు వెళ్ళండి కానీ తినలేదండి మా అత్తగారు పెద్ద అత్తగా నరికేసి ఓన్లీ పప్పులన్నీ పెడుతుంది ఏటరావు గారు అది శివుడి శివుడితో బాబా శివుడి శివుడి కాదు అది కొబ్బరి ముక్కలు వేస్తారు కదా కొబ్బరికాయ ముక్కలు వేస్తారు సలిబిడి ఏమంటారు మన వాళ్ళకి ఆ జోలికి తిరుగుతాడు టైఫాయిడ్ తిరుగుతుంది ఆడిగా టైఫాయిడ్ జ్వరం కాదు ఆడికి నన్ను దాకా తగ్గిందిలే ఏమంటారు గారు జ్వరం వచ్చింది ఎలాగ బండంగా ఉన్నాడు నాకేమో వదులుదండి కూడా అంటే కాళ్ళు వచ్చుకునేమో గేరెత్త కాళ్ళేమో కాదండి గేరెత్త కాళ్ళు లేకపోతే ప్యాటిక్ కొట్టం ఉందండి ఆ ప్యాటిక్ కొట్టం వేస్తున్నాండి గేర్లు అలాగైతే ఒరిజినల్ కదయ్యి అరుసులు అరుసులండి అరుసులు ఏమంటారు గారు సూర్యులో ఉండా అమ్మగారు ఏమడుతున్నా సున్నుంట్లా ఎన్ని పెట్టారు నీకు ఎన్ని పెట్టారండి అండి ఇంకొక ఐటమ్ పెట్టారండి ఇచ్చమ్మ ఏంటది కాదు గుర్రం గొంతులు చాలా బాగుంటాయి ఐదు దినులు పెట్టుకోను గుర్రం గొంతులండి గుర్రం గొంతులు పోగొండ్లు ఇటువంటి ఎండుండి ఏమే నీకు ఎట్టండి కదా మరి ఏం తింటారా ఏమే కొడుతుంది మా అక్కని అడిగింది మా అత్తగారు కదండి ఏమే మా ఆవిడండి ఇవన్నీ ఎట్టం కాదు మనకి మినపట్లు ఉంటుందండి మీ ఆవిడతోటి మీ ఆవిడ ఏం చేసింది ఆవిడరావు గారు కూర్చుని మీద గోపుడు ఆనబెట్టిందండి ఓకే మా ఇద్దరు అట్లు నేను అడిగాను పొద్దున నేను అయితే పొప్పట్లు ఏమేమండి అంటే చేస్తామండి మేము అదేలే కూర్చుని మీద పప్పు నానబెట్టిందండి నానబెట్టి రుబ్బిందండి రుబ్బి పొయ్యి మీద పేనం పెట్టిందండి మా ఆవిడ పేనం పెడతా నా పేనం పెడుతుంది అదండి పొడుపుడు తిట్టేది అట్లా పేనం పెట్టిందండి పేనం పెడితే మీ ఆవిడ పేనం నుంచి పొయ్యి మీద పెట్టింది కూడా నేను కాదండి ఏంటరావు గారు తొలుగుంటా కొన్ని నీరు వేసిందండి తుడిసిందండి కొద్ది నూట వేసిందండి సీలు అసలు రాత్రికి ఏం పని చేయదండి ఏంటరావు గారు ఒక అట్టండి తిరగేసిందండి ఎర్ర కాలిందండి ఇలా పక్కెట్టిందండి ఒరే నాన్న చిన్నమ్మ కావాలి ఇంటికి వచ్చి అట్టేస్తా ఇప్పుడు ఇక్కడ ఏం తినగా ఏంటో రాజు గారు హ్యాపీ బర్త్డే అండి
ఏం రాజు మా ఓడు అలా ఉన్నా కానీ అట్లు కట్టుతుండండి డబ్బులు ఉంటాడండి రాజు గారు కట్టేసింది కట్టేసింది రాజు గారు కెరగారు వెళ్ళిపోతారు రాజు గారు ఇప్పుడు ఎవరికాక ఎరగ పంపింది రెండు అట్టు వేసిందండి తిరగేసిందండి ఇలాగే ఎదరగెట్టిందండి నూనె అక్కడ ఒక అట్టుకెత్తి వాళ్ళు 3 అట్టుకు వచ్చారు అంటే అంటే ఎవడా నీకు అట్టు కావలితే పెద్దమ్మని అడిగిస్తుంది గంధం అట్టు కట్టేందుకో ఏమండి తిరగేసిందండి ఇలా గంధం దగ్గర పెట్టిందండి ఏమరావు గారు 3 అట్లేసింది 3 అట్లే అయిందండి 4 అట్టేస్తుంది చెయ్య పెడత కానీ పిండి వస్తలేదండి ఏమరావు గారు పిండి అయిపోయిందండి పిండి అయిపోయిందా ఒక గిన్నె చూడు ఒక గిన్నెలో బాధ్యత లేదండి అయిపోయిందండి కుర్చీ అది అడ్డు గొప్ప 3 అట్లయింది మీ ఆవిడ వీళ్ళు ఎక్కడ మీ ఆవిడ అనుకుంటారా మా ఆవిడ డైనింగ్ గోసిపి జేసీబీ జేసీపీ శీలం ఉండదండి మా ఆవిడది 3 అట్లే పట్టుకట్టి బిడ్డ వచ్చిందా గోపన్న అంటే మీ ఆవిడ ఒక్కతే కూతురు గారంగా పెంచుంటారా ఒక్కతే కూతురని కట్టి కంసన చేయగాలి అలాగని చెప్పేసి మీద ఎలాగే తినవు గోపన్న అలాగందులోకి ఏమే ఏమే నేను ఒకటి తింటాను నాకు ఇష్టం కదా నేను ఒకటి తింటాను నువ్వు 2 తినాలి నేనే అయితే నేను 2 తిని పెట్టరు గులిగా ముందు ట్రైల్ ఇస్తే నేను ట్రైల్ వేస్తున్నానండి కుదరదండి కుదరదంటే సశమనమనండి సశమంటే అసమనమండి లాగా కొడతానండి నేను మా ఆవిడ కొడతానండి మా ఆవిడ నేను కొడతానండి ఓకే రాజు గారు అంచుగడ అలా ఆవిడే కాదు ఎవడ పెళ్లి చేసుకుంటాడు పిల్లవాడిని కొడతాయి పెళ్ళి అయ్యి తెచ్చింది నాకు కంగారు అంటే మీ ఆవిడని కొట్టింది మా ఆవిడని కొట్టింది యాదవ్ గారు అప్పుడు వచ్చిందండి మీ ఆవిడని కొట్టిందా చెవుడు మీ ఆవిడని కొట్టిందా అంత మీ ఆవిడని జరుగుతుంది మీకు లొల్లదెట్టి యాదవ్ గారు అప్పుడు వచ్చిందండి చెవుడు అలాగే నీకు తెలమంటారా ఏమండి ఫోన్ చేసి ఉందండి నెంబర్ చెప్పు సార్ ఏమండి 999 డబల్ చిచ్చు 40 రూపాయలు 66 ఇంకా బాగాలేదు 966 రాజు గారు 2 మంచకొళ్ళు అది తెల్ల మంచకొళ్ళు అది పుల్లు తోటి తెచ్చు డబల్ 4 అండి డబల్ నైన్ ఎంగ చెప్తున్నారా ఎంగండి మా ఎవరు చేస్తున్నామండి ఇంకా గోపన్న అలాగైతే నేను మీ ఆవిడ నీతో ఎలా మాట్లాడతారా ఏమండి పోయి కూడా నా కుక్కడు చూడండి ఒరే గోపన్న నీతో మాట్లాడాలి ఒరే గోపన్న సోలాపూర్ సంతలకి గొల్లవారు తెలుగుతుంది చూసుకుంటావా నాయన ఎలాగానున్నాడే గొల్ల గోపన్న ఎలాగానున్నాడే గొల్ల గోపన్న ఎలాగానున్నాడే గొల్ల గోపన్న ఎలాగానున్నాడే గొల్ల గోపన్న సోలాపూర్ సంతలకి బయలుదేరినాడు సోలాపూర్ సంతలకి బయలుదేరినాడు కొండలే దాడే కొండలే దాటే ఊళ్ళని దాటి తెలగసేరు దాటి చీరని దాటు ఎంత చక్కర తల్లి గొల్లవరిజనది అవని తోడని తోలుకొచ్చిందా అవని తోడని తోలుకొచ్చింది ఎలాగనున్నది గొల్లవరిజనది అవని తోడని తోలుకొచ్చింది సోలాపూర్ సంతలో అమ్ముతున్నది ఎవరు కొనేది అనలేరా ఎవరు కొనేది ఎక్కడ లేరా తన బరికింది గొల్లవరిజనది గొల్ల గోపన్న సోలాపూర్ సంతలో తిరుగుతున్నారే ఎంతో తొలగించిన ఎదురు కానీ
లేదు మా ఊరన లేదు ఏమంటే గిరి గొల్ల గోపన్న ఆయన అమ్మా చెల్లమ్మో ఎక్కడికి పోండుతా అమ్మా చెల్లమ్మో ఎక్కడికి వెళ్ళావమ్మా ఎక్కడికి వెళ్ళండి ఇక్కడ ఎక్కడ ఉన్నాడమ్మా నీ దగ్గర మెమ్మగలి అవతోడుందండి సుమితోడి తల్లి ఇయ్యరేటమ్మా ఇప్పుడు చొట్టానే ఉన్నట్టినా నడ్డి జాతులు ఆవు రెండు ఒకలా ఉన్నాయమ్మా ఏదో ఆవు ఏదో చూడ వెళ్ళేదమ్మా నాకు స్వామి ఏం చేస్తున్నాడు చెల్లమ్మా నీ ఆవు తోడా ఒకసారి డ్యాన్స్ చేయమనమ్మా అమ్మ వెనకాల ఒకసారి డ్యాన్స్ చెల్లమ్మా ఇదేంటమ్మా పిడిచి వచ్చిందా కొట్టుకుంటుందా కొట్టరు కదమ్మా ఒకసారి పాలు తీసుకుంటానమ్మా అయ్యో ఎలాగా ఉన్నాడే గొల్ల గోపన్న బ్రహ్మగల యాభమ్మ వద్దకెళ్ళాడు బ్రహ్మగల యాభమ్మ వద్దకెళ్ళాడు బ్రహ్మగల యాభకి ఒకతాడు వేసి చూడని గోపన్న వదిలిపెట్టాడు చూడని గోపన్న వదిలిపెట్టాడు ఎలాగనున్నాడే గొల్ల గోపన్న చూడని గోపన్న వదిలిపెట్టి ఎలాగనున్నాడే గొల్ల గోపన్న చూడని గోపన్న వదిలిపెట్టాడు ఎంత చక్కని వాడే గొల్ల గోపన్న అయ్యో దూడనే గోపన్న లాగుతూ అన్నాడు లాగుతూ అన్నాడే దూడనే గోపన్న లాగుతున్నాడమ్మా లాగుతున్నాడమ్మో గోపన్న దారి పడ్డాడమ్మో దారి పడ్డాడు దారి పడ్డ గోపన్న పైకి లేడమ్మా పైకి లేడమ్మా నాయుడు అయ్యో దూడని గోపన్న లాగేసినాడు దూడని గోపన్న లాగేసినాడే ఎలాగనున్నాడే గొల్ల గోపన్న చేపాలమైనాను పరిచేత పట్టి చేపాలమైనాను ఆవు బతికైనాడు కడుగుతున్నాడే ఆవు బతికైనాడు కడుగుతున్నాడే యావు బతికైనాడు కడుగుతున్నాడే ఎలాగన్నాడే గొల్ల గోపన్న ఆవు బతికైనాడు కడుగుతున్నాడే ఆవు బలైనాడు తీసుకున్నాడు అయ్యకుడు నమ్మో బాలో కుంభవర సారు కుంభవర సారే తీసిరే గొల్ల గోపన్న గోపన్న వదిలిపెట్టాడే గొల్ల వరిసిన నది వద్దకొచ్చాడు ఏమంటామని గొల్ల గోపన్న ఎలాగా ఉన్నాడే గొల్ల గోపన్న అమ్మ చెల్లమ్మ కుడ్రంబాలు కుమ్మవరసాలమ్మ ఎర్రంబాలు తీలేక దొరదోలేనమ్మా రాజుగారు కూడా అదే మాట చెప్పలేదమ్మా నీ యావ ధరంతో చెప్తే మా రాజుగారికి చెప్తానమ్మా ఓయ్ ధర అడుగుతా ముందుగట్ట కాదు వేసుకున్నా నీకు నాకు వేసుకున్నా ఆవుకి
పాలు అంత బంగారం అంతా తీసేస్తే నీ ఆవు సొట్లు కూడా రాదమ్మా బంగారం. నీ ఆవు సొట్టు ఉందమ్మా, సొట్లు కూడా రాదమ్మా ఇలాగ ఆవుకి. మీ రాజపాట్లో పోలంత బంగారం ఉందంటారు. మా రాజు వాళ్ళు బంగారం ఉందండమ్మా, బంగారం ఉందంటారు. అయితే వెళ్దాం రావమ్మా. పిల్లమ్మా చూసుకున్నానమ్మా, ఒకసారి రాకూడదమ్మా. చూసుకుంటానమ్మా, చూసుకుంటానమ్మా. అలాగేనమ్మా, అన్ని చూసుకుంటా వెళ్తున్నాను. మా రాజు వల్ల ఉండేది కప్పు కప్పు అడగలేదమ్మా. రేపు రాజు అదే కొడుతుందని చేస్తా. నీ దూడ నిజంగా ఉంది కానీ నీ ఆవు అందంగా ఉందమ్మా. ఒకసారి మా రాజు వాళ్ళకి వెళ్దామమ్మా. అయ్యో గొల్లల బుల్లోడే ఒరే గొల్లల బుల్లోడే ఒరే ఎలాగా నాడే గొల్లల బుల్లోడే ఎలాగా నిన్నాడు గొల్లల బుల్లోడే ఎలాగా నాడే నాయనా గొల్లల బుల్లోడే నాయను ఎలాగా నిన్నాడే నాడే దాడే నాయనా రాజుగారు ఈ మాట సందు దొరికితే చాలు ఎక్కడికి పోతాడు అన్న ఎంతసేపు అమ్మ చూడరు. ఏది స్తంభం అండి, ఏది స్తంభం మీద రాజుగారు కొలాల హిల్లమ్మని బ్రహ్మదేవి ఆవుతోని చూసి వచ్చారండి. బాగుందంటే ఆవా శిల్లమ్మ శిల్లమ్మ సూపర్ ఉందండి. చెప్పలుగా నొసులు ఎత్తి చెప్పలుగా కొద్ది కొట్టి చిన్న బొట్టెట్టి శిలకలా ఉందండి. అయిపోలే కొద్ది మోలే చూసి వచ్చారండి. బెమ్మగలి ఆవుతోండి కుట్రం పాలు కుమ్మర్సానండి ఎర్రం పాలు ఏళ్ళు సాగిపోయాయండి. సూపర్ కొనొచ్చండి. కొనపోతే మీ దగ్గర పాలకరం మనెత్తరండి. ఆవులు కొనపోతే మీ దగ్గర పాలకరం మనెత్తరండి. అంతరిందండి. ఆవు రేడని చెప్పిందిరా. ఒకసారి గుడ్ల మీద చేసుకోండి. నా గుడ్ల మీద కదండి, మీ గుడ్ల మీదండి. మరలా చెప్పరా నేనండి. నువ్వు నేను కలిపి చాలా ఆవులు కొన్నాయి కానీ ఈ సొట్ట ఆవు చాలా రిటెక్ట్ పడ్డండి.
అవుకి ఓ సంటే కదా పప్పుసార్లు ఖరాబ్ అబ్బాయి కదండి తీసుపడతాగా మొన్న ఇచ్చావు నువ్వు ఇది నెలలో తోడుని అమ్మగారికి నెలలో నలపసున్నాయి అదే సేంచర్లు ఈ మధ్య బంగారం ఎక్కువ అమ్మగారు అడిగి రాజుగారి పెంపకలు ఏమైనా దొండే కొన్నారో బంగారం తీసుకురారా గొప్పన్న అమ్మగారు ఏడు అయ్యారు వెళ్తానండి అమ్మగారు ఏడా అయ్యారు మీరు చాలా పండగ రోజులండి అమ్మగారి దగ్గర తాత బంగారం పెత్తమా ఆవిడదేనా ఈ ఆవిడే ఈ డబ్బులు కూడా ఆవిడ అయినా పొద్దున్నా మందు ఆతల పో అమ్మగారండి బంగారం ఇమ్మన్నారండి అడుగులో మంచి ఆడరాడు ఎవరు వెళ్ళివా నేను వెళ్ళానండి నేను రాజారు అదంతానండి ఏమంటావు అదే బంగారం మళ్ళీగా నిలవచ్చోంగా నీ చరిత్ర తీసి బస్ స్టాండ్ గా ఆడేస్తాను బస్ స్టాండ్కి కదా యాడ్ రాజారు నా చరిత్ర బస్ స్టాండ్ అమ్మగారు బంగారం ఇమ్మన్నారు అదేనండి అయ్యగారు బంగారం ఇమ్మన్నారు అయ్యగారు బంగారం అదేనండి అయ్యగారు పేర్ల మీద కూర్చుని ఒక సేవ ఇది అది ఇది సందర్భం అన్నారండి ఏమండి మరొకటి శశిరామ గుడి కాడికి వెళ్తారు అదేండి శశిరామ గుడి వెళ్దా ఏంటి ఒరే నారి శశిరామ గుడి అంటే 7:30 కానీ గురుగారు తొప్పిస్తారు అది అదే అదే అదండి శశిరామ గుడి అంటే రాజుగారు మందు కొడుతున్నారు పెగలాడుతున్నారు అంటే ఎవరా రాజుగారు పెంపకలు ఏమైనా ఉండే కొన్నారో బంగారం తీసుకురారా గొప్పన్న అలాగేనండి చెల్లమ్మ 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 ఇదిగోనమ్మ బంగారం ఇది అట్టుకుంటారు ఒకమ్మ ఇది నాటికి చాలా ఇబ్బంది ఇది చెల్లమ్మ నువ్వు కాశీకి వెళ్తావు కదా దాన్ని ఆగేస్తుంది ఎట్టుకుంటూ వచ్చి తినేయమ్మ చెల్లమ్మ కొత్త ఆగలేస్తుంది లోపల తెల్లగున్నది వచ్చి తినేయమ్మ చెప్పు ఉండిపోద్దమ్మా చెప్పు ఖాళీ ఉంటుందమ్మా చెప్పు పాడేయమ్మా చేతిలో డబ్బులు అయిపోతాయమ్మా అప్పుడు అగాంచి ఏమంటా ఉన్నావు ఏ అమ్మా పెట్టో అయ్యా పెట్టో అమ్మా పెట్టో అయ్యా పెట్టో పెట్టం 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 అనగడితే రూపాయి ఇస్తారమ్మా నేను అత్తకి ఎక్కడో సాట్లో ఉన్న డబ్బులు తెచ్చలే చెల్లమ్మా నువ్వు జాతికి వెళ్ళమ్మా ఓయ్ ఓయ్ అలాగేనమ్మా సూపర్ చూస్తున్నామ్మా చూస్తున్నామ్మా అయ్యో ఎలాగనున్నాడే గొల్ల గోపన్న యావనే కలిపేసినాడు దూడల్ల దూడని కలిపేసినాడు ఆవులనంటేనే మీ పొగలేడా మీ పొగలేడు ఎంత దూరం వెళ్ళినా ఇందరన గాని దాటి పనుల తీరా ఎలాగనున్నాడే గొల్ల గోపన్న ఆవులనంటేనే మేపుతున్నాడు కొండలే కోనాలే కల తిరిగినాడు ఎలాగనున్నాడే భగవంతుడమ్మా నాయన
ఎప్పుడైతే గోపన ఎలా చేశారంటే ఆ ఊళ్ళో ఆవిడ కలిపేసి దూడ కలిపేసి మహానుభావుడు సంఘాన్ని ఎలాగున్నాడమ్ము, ఓ బుద్ధులు కొట్టాలి సరం తీసేయడమ్ము, సరం తీసేయడమ్మా, కొట్టలకి ఏమైనానే ఓయమ్మ, పదన పెట్టేడమ్మా ఓయమ్మ, నాయన ఎప్పుడైతే మహానుభావుల గొడవలు పొదిలి పెడతా కూర్చున్నాడో అరే రే నాకు పాలు చావని గోపన కొట్టేలావు అని చెప్పేసి మహానుభావుడు చేసింటే అలా ఆహ్వానిక పడుకుండా పోయంత ఆయన ఎప్పుడైతే మహానుభావుడు ఆహ్వానిక పడుకున్నాడో ఈ గోపన ఎలా ఉనండి అయ్యో ఎవరు కొట్టా పోయి దేవుని కొట్టు ఎవరు చెంప దెబ్బతోటి భగవంతుడమ్మ, వాడు ఏమంటా వాళ్ళకి భగవంతుడమ్ము. పట్టవయ్యే వెళ్ళిపోయి ఏకాగ్రత తీసాడయ్యా ఈ శంకర ఎప్పుడు మహాప్రభు అప్పుడు దాకా గాంధీ గారి కాంచాలని తిరిగినాడండి అది వెళ్ళొస్తానంటే మహాప్రభు పోయి చాలా ఓయ్ నాకు కూడా సేప కనపడుతున్నావు ఏంటయ్యా పట్టవయ్యా రోజులు పెట్టి ఆకాశం ఎత్తావు సార్లు ఎత్తావు కనబట్టి ఆడవాలా పెళ్లి చేసి దాని పేరు పెట్టి పెళ్లి చేస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తే వచ్చి నాయన ఆయన మహానుభావుడు ఎప్పుడైతే చాలా సేపలు కనిపెట్టాడో అయ్యో ఎలాగా ఉన్నాడే భగవంతుడమ్మా, మరికొంత దూరం దేవుడే లేడే మన ఏంటి పట్టం వచ్చిందా మన ఏంటి పట్టణంలో కోనేరు అనేది ఒకటి ఉన్నది కోనేరు వద్దకి దేవుడు లేడే కోనేరు వద్దకి దేవుడు లేడా మానవుడు ఎప్పుడైతే చక్కగానే మరికొంత దూరం వెళ్ళా బదులుకి కోడేరు మనటి వచ్చిందంట కోడేరు మన పట్టణంలో మీకు కానీ వీడియో నచ్చితే మన ఊరు కుర్రోడిని సబ్స్క్రైబ్ చేసుకోండు.